హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 9th క్లాస్కి సంబంధించి SA2కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేశానండి. మనకి March 2 నుండి 9th క్లాస్ SA2 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. సో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ఒక 40 దాకా రాశాను చూడండి. అంటే ఇన్ని చదవాలంటే మన క్వశ్చన్ పేపర్లోనే 30+ క్వశ్చన్స్ ఉంటాయి. సో మినిమం చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి 40 క్వశ్చన్స్ చేశాను. చూద్దాము. చూడండి. వెరిఫై దట్ x³ + y³ + z³ - 3xyz = 1/2 ఇంటూ x + y + z ఇంటూ x - y² + y - z² + z - x². ఇది LHS = RHS అని చూపించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్యాక్టరైజ్ 64a³ - 27b³ - 144a²b + 108ab². నెక్స్ట్ 27x³ + y³ + z³ - 9xyz. ఇవి ఫ్యాక్టరైజ్ అన్నమాట. నెక్స్ట్ రైట్ 4 సొల్యూషన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. 2x + y = 7, 5x + y = 9. వీటికి 4 సొల్యూషన్స్ ఏవైనా మనకి ఇష్టమైనవి మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. x తీసుకొని y అయినా సరే, y తీసుకొని x అయినా సరే అనమాట. నెక్స్ట్ చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x - 2y = 4 అండ్ విచ్ ఆర్ నాట్. కొన్ని మనకి వాళ్ళే ఇస్తారు ఇలా, అవి వాటికి సొల్యూషన్స్ అవుతాయా లేదా, దట్ మీన్స్ LHS = RHS అవుతుందా లేదా చెక్ చేయాలన్నమాట. LHS = RHS అయితే ఎస్ దిస్ ఈజ్ ద సొల్యూషన్ అని రాస్తాము, అదర్వైజ్ నో ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ అని రాస్తామన్నమాట. దానికి 0,2, 2,0, 4,0, √2, 4√2 అనేవి మనకి పాయింట్స్గా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఫ్యాక్టరైజ్ x³ - 23x² + 142x - 120. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, ఒకసారి బాగా చూసుకోండి. నెక్స్ట్ ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్స్ 2 lines such that the bisectors of a pairs of corresponding angles are parallel, then prove that the 2 lines are parallel. ఇది మనకి ఎగ్జాంపుల్లో ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, ఒకసారి చెక్ చేసుకోండి. Next, in a figure, if AB is parallel to CD, EF is perpendicular to CD, and angle GED = 126 degrees, find angle AGE, angle GEF, and angle FGE. ఇవన్నీ చేసినవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే చేశానండి. నెక్స్ట్ ఇన్ ఏ ఫిగర్ PQ and RS are 2 mirrors placed parallel to each other. An incident ray AB strikes the mirror PQ at B. The reflected ray moves along the path BC and strikes the mirror RS at C and again reflects back along CD. Prove that AB is parallel to CD. ఈ AB అనేది CDకి ప్యారలల్గా ఉంటుందనేది చూపించాలన్నమాట. మనకి ఇక్కడ నుంచి మిర్రర్లో రిఫ్లెక్ట్స్ అవుతే ఆ యాంగిల్స్ ఈక్వల్ అనేది చూపిస్తే సరిపోతుంది అనమాట. యాంగిల్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని చూపిస్తే అప్పుడు AB ఈజ్ ప్యారలల్ టు CD అనేది అవుతుంది. నెక్స్ట్ ABC is an isosceles triangle in which AB = AC. AD bisects exterior angle PAC and CD is parallel to AB. Show that angle DAC = angle BCA and angle ABCD is a parallelogram. నెక్స్ట్ ఎక్కువగా మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ నుండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ నుండే చేయడం జరిగిందండి. నెక్స్ట్ ABCD is a trapezium in which AB is parallel to CD and AD = BC. Show that angle A = angle B and angle C = angle D. Third one, triangle ABC is congruent to triangle BAD. Then AC = BD. ఈ 4 మనము చూపించాల్సి ఉంటుందన్నమాట. చూడండి. నెక్స్ట్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ అట్ C ఇక్కడ అన్నమాట. ఫిగర్ని మనము అబ్జర్వ్ చేయాలి.
M is the midpoint of hypotenuse AB. ABకి midpoint M అయితే C is joined to M and produced to a point D. C నుంచి Mకి జాయిన్ చేయాలి, D వరకు పొడిగించాలి. Such that DM equal to CM. Point D is joined to point B. Show that triangle AMC is congruent to triangle BMD. Angle DBC is a right angle. Triangle DBC is congruent to triangle ACB. CM equals to half of AB. ఇవన్నీ కూడా ఈ ఫిగర్ నుంచి మనము షో చేయాలన్నమాట. నెక్స్ట్ రిప్రజెంట్ √5 ఆన్ నంబర్ లైన్. √5 కావచ్చు లేదా √9.3 అన్నది కూడా ఉంది మనకి. ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం కంపల్సరీ గెస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గ్రాఫ్ ప్రాబ్లం ఏది ఇచ్చినా గ్రాఫ్ గీయగలిగేలా మనము పిల్లలకి రెడీ చేయాలన్నమాట. నెక్స్ట్ షో దట్ ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ ఫార్మ్స్ ఏ రెక్టాంగిల్. నెక్స్ట్ sides of a triangle are in the ratio 12:17:25 and its perimeter is 540 and find its area. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. హెరాన్స్ ఫార్ములా నుండి ఈ ప్రాబ్లం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా ఈ ప్రాబ్లంకి సంబంధించి ఒక వీడియో చేశాను, చూడండి. నెక్స్ట్ ఏ డోమ్ ఈజ్ ఎ బిల్డింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ hemisphere. From inside it was whitewashed at the cost of rupees 4,989.60. If the cost of whitewashing is 20 rupees per square meter, find the inside surface area of the dome, volume of the air inside the dome, వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్సైడ్ ద డోమ్ అన్నమాట. ఈ ప్రాబ్లం మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇన్ ఫిగర్ యాంగిల్ PQR ఈక్వల్స్ టు యాంగిల్ PRQ. దెన్ ప్రూవ్ దట్ యాంగిల్ PQS ఈక్వల్స్ టు యాంగిల్ PRT. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయని చూపించాలన్నమాట. నెక్స్ట్ ABCD ఈజ్ ఎ రెక్టాంగిల్ in which diagonal AC bisects angle A as well as angle C. Show that ABCD is a square. Next, a heap of wheat is in the form of a cone whose diameter is 10.5 meters and height is 3 meters. Find its volume. The heap is to be covered by canvas to protect from rain. Find the area of the canvas required. Then యొక్క CSA కూడా మనము ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 0.2353535 ఈజ్ ఈక్వల్స్ టు 0.235 బార్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దీన్ని మనము P/Q ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ యాంగిల్ AOB ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ BOC ఈక్వల్స్ టు 30 degrees అండ్ ఫైండ్ యాంగిల్ ADC. ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చారు, ఈ ఫిగర్ నుండి మనము యాంగిల్ ADCని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ షో దట్ ద డయాగోనల్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్. నెక్స్ట్ ఇన్ ఫిగర్ లైన్ XY అండ్ MN ఆర్ ఇంటర్సెక్ట్ అట్ O. ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యాంగిల్ POY ఈక్వల్స్ టు 90 degrees and A is to B is 2:3 and find C. Next, a joker's cap in the form of straight right circular cone of base radius 7 cm and height 24 cm. Find the area of sheet required to make 10 such caps. Find the radius of sphere whose surface area is 154 cm square. Give a definition of parallel and perpendicular lines. Write any 4 axioms. Write 4 పాస్టులేట్స్ ఎనీ రాదనమాట, ఎందుకంటే మనకు పాస్టులేట్స్ ఉన్నది 4 కాబట్టి. రైట్ 4 పాస్టులేట్స్. నెక్స్ట్ రైట్ RHS కాంగ్రుయెన్స్ రూల్. ఇక్కడ కాంగ్రుయెన్స్ రూల్స్కి వచ్చేలోపు RHSఏ కాదండి, రిమైనింగ్ రూల్స్ కూడా 4 ఉన్నాయి. 4 కూడా నేర్చుకోండి. SAS కావచ్చు, SSS కావచ్చు, అవి కూడా రూల్స్ మనం డెఫినేషన్స్ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4.
AD is an altitude of an isosceles triangle ABC in which AB equal to AC. Show that AD bisects BC and AD bisects angle A. Next, find the value of P of x equal to 5x square minus 3x plus 7 at x equals to 1. ఇక్కడ 2 మార్క్స్ 4 మార్క్స్ అలా తేడా ఏం లేకుండా అన్నీ కలిపి రాసేసానండి. నెక్స్ట్, రైట్ హెరాన్స్ ఫార్ములా అండ్ ఎక్స్పాండ్ ద టర్మ్స్. హెరాన్స్ ఫార్ములా రాసి దాంట్లో ఉండే టర్మ్స్ని మనము ఎక్స్పాండ్ చేయాలన్నమాట. దట్ మీన్స్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఇలా. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హారిజంటల్ అండ్ ద వర్టికల్ లైన్స్ డ్రాన్ టు డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ఎనీ పాయింట్ ఇన్ ద కార్టీషియన్ ప్లేన్. ఆ లైన్స్ని ఏమని పిలుస్తారు? నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద ప్లేన్ ఫార్మ్డ్ బై ద దీస్ 2 లైన్స్. ఆ 2 లైన్స్ నుండి ఏర్పడే వాటి ప్లేన్ డివైడ్ అవుతుంది కదా 4 పార్ట్స్గా, వాటి పేర్లు రాయండి అని చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు 1 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు k. నెక్స్ట్, ఇన్ ఫిగర్ చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అండి. x ప్లస్ వై ఈక్వల్స్ టు వై డబ్ల్యూ ప్లస్ జెడ్, దెన్ ప్రూవ్ దట్ triangle AOB, sorry, then prove that AOB is a 180 degrees ఉంటుందని చూపిస్తే లైన్ అని మనం చూపించేసినట్లే అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ 2 intersecting chords of a circle make equal angles with the diameter passing through their point of intersection, prove that the chords are ప్రాబ్లం అనమాట. రైట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రెంట్. ఇక సింపుల్గా ఈ పాయింట్స్ ఇచ్చారు, ఇవి ఏ క్వాడ్రెంట్కి చెందుతాయో అన్న విషయాన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. -3, -5, -3, 5, 3, -5, 3, 5. ఇది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి, ఎలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్న విషయాన్ని చూడండి. నెక్స్ట్, రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1/√5 + √2. నెక్స్ట్, ఇన్ ద ఫిగర్ కూడా చూడండి, ఏసీ ఈక్వల్స్ టు సిడి, ఏసీ ఈక్వల్ టు బీడీ అయితే చూపించండి. ఈ 4 ప్రాబ్లమ్స్ అండి. ఒక్కసారి వీటిని అన్నింటినీ మీరు రివిజన్ చేసుకున్నట్లయితే దాదాపుగా చేయొచ్చండి. కొంచెం జాగ్రత్తగా గమనించుకొని అన్ని ప్రాబ్లమ్స్ రివిజన్ చేసుకో.